ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 15 ఏప్రిల్ 2026 బుధవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే చాలామంది ఇళ్లలో వాళ్ళ పెద్దవాళ్ళు స్వర్గానికి పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలకి మనం దండం పెడుతున్నప్పుడు మన ముఖం దక్షిణానికి ఉండాలి. అలా గోడకు పెట్టండి. ఒకటోది. రెండోది, వాళ్ళ ఫోటోలు పాడే ఉంటే, లోపల ఫ్రేమ్ పాడే ఉంటే ఇదంతా కూడా తీసేసి కొత్త ఫోటోల్ని రేపు పెట్టుకోండి. దీనివల్ల పితృదోషం మెల్లమెల్లగా వెళ్ళి వాళ్ళకు కృప కలుగుతుంది. ఇది శాస్త్రం చెప్పిన మాట శ్రద్ధగా చేయండి. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:13 నుంచి తెల్లవారి 5:27. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:45, సూర్యాస్తమయము సాయంత్రం 6:10. అయితే ఈరోజు తిథి బహుళ త్రయోదశి. ఇది రాత్రి 8:21 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు చతుర్దశి వస్తుంది. అర్థాత్ నక్షత్రము ఇది పూర్వాభాద్ర నక్షత్రము. ఇది మధ్యాహ్నం 1:14 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. వారము సౌమ్యవాసర అన్నారు. యోగం బ్రహ్మం యోగము. ఇది ఉదయము 11:30 వరకు ఉంటుంది. దాని తర్వాత ఐంద్రం అనేటువంటి యోగం వస్తుంది. అర్థాత్ కరణము ఇది గర్జకరణము ఉదయం 8:45 వరకు ఉంటుంది. దాని తర్వాత వణిజకరణం ఇది రాత్రి 8:21 వరకు ఉంటుంది. అయితే దాని తర్వాత మీకు విశేషంగా శుభ సమయము ఇది ఉదయం 5:45 నుంచి ఉదయం 7:49 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. అయితే యమగండము ఇది ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. వర్జము రాత్రి 10:40 నుంచి రాత్రి 12:14 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు ఇది శేషామృతం అన్నారు. ఇది ఉదయం 6:50 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.